రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశించిన గ్రామాలలో సోమవారం నుండి భూభారతి రీసర్వే చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిపారు. గతంలో ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులు, ఇతర సందర్భాలలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తామని చెప్పారు. భూభారతి రీసర్వే, సాదా పరిణామాలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో భూభారతి రీసర్వేపై జిల్లా కలెక్టర్ వివరాలను మంత్రికి సమర్పిస్తూ సోమవారం నుండి నిర్దేశించిన 70 గ్రామాలలో రీసర్వే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, గతంలో ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులు, ఇతర సందర్భాలలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాకు ఇదివరకే కేటాయించిన లైసెన్స్డ్ సర్వేయర్లతో సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కొంతమంది సర్వేయర్లను మిర్యాలగూడ నక్ష సర్వే కార్యక్రమంలో వినియోగించుకుంటున్నామని, వారిని కూడా రీసర్వేలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సర్వే నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన యంత్ర సామాగ్రి అందుబాటులో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. నల్గొండ జిల్లాలో సర్వేను వేగవంతం చేయాలని, ఈ విషయమై రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి ఆదేశించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి రీసర్వే ఒక్కటే మార్గమని, అందువల్ల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు భూభారతి రీసర్వేపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. గతంలో లోపభూయిష్టంగా ఉన్న ధరణి స్థానంలో భూభారతిని తీసుకురావడం జరిగిందని, భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమలైనప్పుడే భూ ఆసాములకు న్యాయం కలగడమే కాకుండా వారి భూములకు భద్రత ఏర్పడుతుందన్నారు. రీసర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే లైసెన్స్డ్ సర్వేయర్లను జిల్లాలకు కేటాయించి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారి సేవలను వినియోగించుకోవాలని, ఇందుకుగాను ప్రస్తుతం పనిచేస్తున్న సర్వేయర్లతో పాటు తక్కిన వారికి ఈ నెల 20 లోపు వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం అందించి వెంటనే విధులలో చేరి సర్వే పనులు ప్రారంభించే విధంగా చూడాలని, నెలాఖరు నాటికి ఎంతమంది సర్వేయర్లు పనిచేస్తున్నది, ఎంతమంది పనిచేయని వారు వివరాలు సమర్పించాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా పనిచేసేందుకు ఇష్టం లేకపోతే అలాంటి వారి లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. పనిచేస్తున్న సర్వేయర్లకు సంబంధించిన కమిషన్ చెల్లింపులో జాప్యం చేయవద్దని కలెక్టర్లతో కోరారు. నిర్దేశించిన గ్రామాలలో సర్వేను వేగవంతం చేయాలని, అలాగే ఇదివరకే నిర్దేశించిన సమయం ప్రకారం మార్చి 2027 లోపు 3 విడతల సర్వే పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని, రెండో విడత మంజూరు చేసిన ఇండ్ల పనులు కూడా ప్రారంభమవుతున్న దృష్ట్యా మొదటి విడత ఇండ్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెండవ విడతలో గుడిసెలలో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని, కొన్ని జిల్లాలలో గుత్తికోయలు ఎక్కువగా గుడిసెలలో నివసిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గుత్తికోయలకు మంజూరు చేసే ఇండ్లు సాధారణ మంజూరు జాబితాలో కలవకుండా వేరువేరుగా తయారు చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారులకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీలో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 15, 30, ఆగస్టు 15న విడతల వారీగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముందుగా ఒక జత యూనిఫామ్ ఇచ్చేందుకు సరిపోయే వస్త్రం రానున్నదని, అందువల్ల ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సీఓలు తదితరులతో సమావేశం నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన యూనిఫామ్ కుట్టించే ఏర్పాటు చేయాలని, మిప్మా, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలలో ఇదివరకే టైలర్లను గుర్తించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం యూనిఫామ్ త్వరితగతిన కుట్టించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ రాష్ట్ర స్థాయి వీసీ నుండి పాల్గొనగా, జిల్లా నుండి జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.